పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్కు పత్తి తీసుకొచ్చిన రైతులకు నిరాశ మిగిలింది. నాణ్యమైన పత్తికి సరైన ధర కల్పించడం లేదని రైతులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి అనంతరం మార్కెట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పత్తి మార్కెట్లో అర్తీదారులు సిండికేట్గా ఏర్పడి ధర కల్పించడం లేదని ఆరోపించారు. మార్కెట్లో రోజు ఒకరి చొప్పున అర్తీదారులు వచ్చి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెడుతున్నారని రైతులు ఆరోపించారు. వచ్చిన ఒక అర్తీదారు సుమారు 800 బస్తాలకు పైగా పత్తిని కొనుగోలు చేశారు. 210 మంది రైతులు పత్తిని తీసుకొని రాగా 16 మంది రైతులకు 7,000 రూపాయలు ధర కల్పించగా మిగతా రైతులకు 6 లోపే ధర కల్పించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెట్ ముందు ఆందోళన చేశారు. మన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి సుమారు 285 మంది రైతులు పత్తి తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు కూడా మనకు 3 నుంచి 4 వ్యాపారస్తులు మనకు బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సీజన్లో గత సీజన్లో కూడా 5 ఉండేది. ఈ సీజన్ ప్రారంభంలో కూడా 5 వ్యాపారస్తులు అంటే జిన్ని మిల్ కావచ్చు, ఇతర వ్యాపారస్తులు కావచ్చు చేసేది. వివిధ వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల మిల్లు కాడ ఇబ్బందులు కావచ్చు, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు పార్టిసిపేషన్లో ఒక జిన్నింగ్ మిల్ వారు అంటే వ్యాపారస్తులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో వాళ్ళకు ఏ మిల్లర్ అయినా కానీ ఏ ట్రేడర్ అయినా కానీ ఆ క్వాలిటీ బట్టి రేట్ను నిర్ధారించుకుంటుంటారు. సో ఆ రేట్లను ఈరోజు వచ్చిన రేట్లను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తేడా ఉందని అయితే గ్రహించడం జరిగింది. కంపేర్ చేసుకుంటే నిన్న ఉన్న ధరలకు కావచ్చు, ఇతర మార్కెట్లో ధరలు అయితే కొద్ది తేడా అయితే మనకు ఏర్పడుతుంది. సిండికేట్ అయ్యి రోజు ఇవాళ రేపొక్కరు కొనుక్కుందాం అనుకొని ఈ ఆర్టీ స్టేట్లన్నీ మాట్లాడుకొని వాళ్ళు ఒక్కలే కొంటారు. ఇవాళ 800 బస్తాలు ఒక్కలే కొనుడట. 5,011 రూపాయలు మీద 11 రూపాయలు ఎత్తారు. ఇంకా ఏదో కట్నం చదివించినట్టు 4,011, 6,011 అవి గిట్ల 11 ఎత్తారు. 7,000 పైన ఉంటేనే మాకు గిట్టుబాటు ధర. కనీసం 7,500 ఉన్నా కానీ మేము కాయగిళ్ళకు అటు ఇటు. నేను 4 గంటల పత్తి తీసుకొచ్చిన. నిన్న 7,000 చిల్లర నిన్న తీసేయి 7900 పడ్డది తీసేయి. ఇవాళ వచ్చే వరకు ఏంటంటే 5,000 రూపాయలు పెట్టిండు. ఇక ఈ ధర మాకు నచ్చదని చెప్పి ధర వేస్తున్నాం. ఎంత కావాలని చెప్పి అనలేదు. గిట్టుబాటు ధర వస్తే చాలు మాకు. మేము ఎక్కువ కావాలని చెప్పి అంటలేము. మాకు నిన్న పెట్టిన గిట్టుబాటు ధర ఇవాళ వస్తే చాలు. ఇప్పుడు 4 గింటల పత్తి 4 గింటలకు ఇప్పుడు 28 మంది దాకా అయింది. ఒక కైకిలకి 300 రూపాయలు. నేను ఎత్తుకొచ్చి 4 గింటలు ఇప్పుడు నాకు ఆడికి పోకపోతే మనిషి ట్రాలీ పట్టుకొని మోసుకొస్తే అది వేరే లెక్క.